మేము జూడాల మేడం కలిసి ఈరోజు తెలపడానికి రోడ్డు మీద వచ్చి ఉన్నాము. కొన్ని డిమాండ్లు ఉన్నాయి. సంవత్సరాల కొద్దీ కొన్ని సమస్యలు ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కానీ, కాకతీయ మెడికల్ హాస్పిటల్కి కానీ, వివిధ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నవి. అవన్నీ ఈరోజు వాటన్నిటికీ పరిష్కారం కోరుతూ మేమందరం రోడ్డు మీదకి వచ్చి ఉన్నాము. ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు, మొత్తం శిథిలావస్థలో ఉంది అది. ఇప్పుడు దానివల్ల పేషెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. బెడ్స్ ఉండడం లేదు. పేషెంట్స్ అందరూ కింద పడుకోబెట్టి మేము ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడైతే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుంది. నీళ్ళన్నీ హాస్పిటల్లోకి వస్తున్నాయి, కరెంట్ ఉండదు సరిగా, సరి అయిన బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఉంటున్నారు, సీట్స్ అన్నీ పెరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ పెరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ సీట్లు పెరుగుతున్నాయి. కానీ ఆ డాక్టర్స్కి ఫెసిలిటీస్ ఉండట్లేదు, ఆ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేద్దామంటే ట్రీట్మెంట్కి ఫెసిలిటీస్ ఉండట్లేదు. అందించండి, పేషెంట్స్కి అందించండి. ఇది మేమున్న పేషెంట్స్ కోసం, మా కోసం మరి గవర్నమెంట్ ఉందా? లేదు. నెంబర్ పెంచుతున్నారు కానీ రూమ్స్ సరిపోవట్లేదు ఉండడానికి. అండ్ కాలేజ్ లో రోడ్స్ ఉంటాయి, ఆ రోడ్స్ అన్ని కరెక్ట్ గా ఉండవు. వర్షం వచ్చినప్పుడు అయితే నీళ్లు, రోడ్ల మీద నీళ్లే. మేము హాస్టల్ నుండి హాస్పిటల్ వెళ్ళాలంటే ఆ నీళ్ల నుండి దాటుకుంటూ వెళ్ళాలి. టర్నింగ్స్ ఉంటాయి, అక్కడ రోడ్స్ బాగుండవు, మొత్తం బురద ఉంటది. అలా హాస్పిటల్ వెళ్ళదు. మేము బయట కొట్టేసి రెడీ అయి వెళ్తాం, జారి పడతాం, బండి స్కిడ్ అయి పడుతుంది. మేము హాస్పిటల్ పేషెంట్ ట్రీట్ చేయడానికి అని ఉద్దేశంతో వెళ్తాం, మేమే పేషెంట్లు అయి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఈ కాలేజ్లో ఉన్న రోడ్స్ బాగు చేయాలని డిమాండ్ మాది ఒకటి. ఇంకోటి హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ బాగుపరచాలని, దాంతోపాటు ఇంకా స్టైఫండ్స్ కోసం కూడా మేము ఇంత పని చేస్తున్నాము. ఇట్లా ఒక పీజీ, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ వచ్చేసరికి 25-26 ఏళ్ళ వరకు వస్తారండి. జనరల్గా ఏ పేరెంట్స్ అయినా ఏజ్ వరకు ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీ సపోర్ట్ కోరుకుంటారు, ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మాకు స్టైఫండ్ అనేది రెగ్యులర్గా రావట్లేదు. 3-4 మంత్స్కి ఒకటేసారి 3-4 మంత్స్ స్టైఫండ్ ఒకసారి పంపిస్తున్నారు, అది కూడా 5 నెలలు డిలేగా. ఆ 5 నెలలు మేము ఇంటికి దూరంగా ఉంటాం, అప్పుడు ఎవరు పంపిస్తారు మాకు మనీ? మళ్ళీ పేరెంట్స్ పంపించాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళని వీళ్ళని మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా ఎవరికి ఉండద్దండి. ఎందుకంటే మేము పొద్దున సాయంత్రం నిద్రాహారాలు మానేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం పేషెంట్స్కి. కానీ ఇలా మాకే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక, ఫుడ్ సరిగా లేక, నిద్ర సరిగా లేక మేమే పేషెంట్స్ అయిపోతే ఎవరు చూసుకుంటారు పేషెంట్స్ని? మన భారతదేశంలో తెలంగాణలో నాకు తెలిసి ఈ పరిస్థితి తెలంగాణ కదా అన్నిట్లో ఉంది. ప్రాపర్ ఫెసిలిటీస్ ఒక పీజీస్కి ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళు మెంటల్గా సిక్ అవుతున్నారు, ఫిజికల్గా సిక్ అవుతున్నారు. ఇవన్నీ కూడా పట్టించుకోవాలి గవర్నమెంట్, అది మీ బాధ్యత. ఎందుకంటే మేము పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి మేము ఎంత చదువుకొని ఇక్కడ వరకు ఈ స్టేట్కి వస్తున్నాం. కానీ మాకు కొన్ని ఫెసిలిటీస్ మీరు అన్నీ అందుతున్నాయా లేదా? పీజీస్కి వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా? పేషెంట్స్కి సౌకర్యాలు ఉన్నాయా లేదా అని మీరు చూసుకోవాలి. రెగ్యులర్ చెకప్ ఉండాలి. వాళ్ళ పేషెంట్స్కి ఏమేమి బాధలు ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. అలాగే అందులో పనిచేస్తున్న డాక్టర్స్కి ఏమేమి బాధలు ఉన్నాయో కూడా మీరు వచ్చి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా మీకు తెలిసేది. మీరు ఎక్కడో కూర్చొని ఉంటే మేము పడే కష్టాలు మీకు ఎలా తెలుస్తాయి? దాంతోపాటు నిన్న స్టైఫండ్ కోసం మేము మొత్తం ఈ పోరాటం అనేది నిన్న స్టార్ట్ చేసాం. నిన్న ఒకరి పోరాటంతో మాకు ఒక జియో రిలీజ్ అయింది. స్టైఫండ్స్ రెగ్యులర్గా ఇస్తాము, ఎవ్రీ మంత్ 10th లోపు స్టైఫండ్స్ ఇస్తాము అని ఒక ఆర్డర్ అయితే రిలీజ్ అయింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు స్ట్రైక్ చేశాము, కానీ స్ట్రైక్ నోటీస్ రిలీజ్ చేయగానే వీళ్ళు 1 మంత్ స్టైఫండ్ రిలీజ్ చేస్తున్నారు, చేస్తాంలే రెగ్యులర్గా అని అనేస్తున్నారు. సరే చేస్తారు కావచ్చు నమ్మకంతో వదిలేస్తున్నారు. కానీ ఈసారి అలా కాదు, మాకు ఒక ప్రాపర్ గ్రీన్ ఛానల్ రావాలని కూడా పోరాటం చేస్తున్నాము. నిన్న ఒక జియో అయితే రిలీజ్ అయింది, మరి అది ఎంతవరకు ఫలిస్తుందో
లేకపోతే ఎంతవరకు వాళ్ళ మాట మీద ఉంటారో ఫర్దర్ డేస్ లో చూడాలి. ఇక మిగతాది ఈరోజు ఒక 8 డిమాండ్స్ ఉన్నాయి మాకు. అందులో మిగతా 7 డిమాండ్స్ కోసం ఈ రోజు ఇండెఫినెట్ స్ట్రైక్, ఈ రోజు నుండి ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు అయితే ఇక్కడ కేఎంసీ నుండి ఎంజిఎం హాస్పిటల్ వరకు ర్యాలీ చేసి అక్కడ బైఠాయించి సాయంత్రం వరకు మా దీక్షని కొనసాగిస్తాం.